రండి. సుమిత్ర, సుమిత్ర వస్తున్నానండి. త్వరగా రాబోయ్, మినిస్టర్ గారు వచ్చారు. కూర్చోండి. రండి రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అత్తయ్య, వీళ్ళ కాఫీ ఏర్పాటు చేయండి. అలాగే. మీరు మాతో ఏమనటం మాకు జాక్ పాటుకుంటున్నంత ఆనందంగా ఉంది. ఏమో మీ రేసుల భాష కాసేపు ఆపుతారా? అలాగే. అమ్మా సుమిత్రాదేవి గారు, ఆస్తి అంతస్తుల్లోనే కాక మంచికి మర్యాద కూడా ఉన్నతమైన కుటుంబం మీది. అలాంటి మీ ఇంటి కోడలవటం మా అమ్మాయి అదృష్టం. భలేవారు అన్నయ్య గారు. అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. చాలా సంతోషం వదిన గారు. చూడమ్మా, అనుకున్న మాట ప్రకారం మీకు ఇస్తారన్న క్యాష్ ముహూర్తానికి ముందు రోజే సతీ సమేతంగా మీకు అందజేస్తున్నాం. ఇప్పుడు తీసుకోండి. ఇవన్నీ ఎందుకండి? ట్యాక్స్ తీసుకో అమ్మా. అయ్యో, మీరెందుకు నిలబడ్డారు? కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. అత్తయ్య, కాఫీ ఇంకా రాలేదు. ఎక్స్క్యూజ్ మీ. అమ్మా అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే అబ్బాయి గారి పెళ్లి కుదరగానే 2 కోట్లు కట్నం వస్తుంది, మాది బాకీలు తీరుస్తామని మీరే కదమ్మా చెప్పారు. అవును, చెప్పాను. అంత మాత్రాన పీకల మీద వచ్చి కూర్చోవాలా? అవతల మినిస్టర్ గారు అందరూ వచ్చి కూర్చున్నారు. అందుకే కదమ్మా మేము ఇక్కడ నుంచున్నాం. తొందరగా మా బాకీ ఇవ్వండి అమ్మా, లేకపోతే డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది. ఆహా, అలాగా? మీకు డబ్బేగా ముఖ్యం. ఆ. తీసుకెళ్ళండి ఆయన, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి మొత్తం పంచుకోండి. తీసుకెళ్ళండి, మొత్తం తీసుకెళ్ళండి. తీసుకెళ్ళ కళ? నో, ఈ కళ నిజం కావాలి. ముందు ఆ మార్వాడీల పీడ వదిలిపోవాలి. హలో, ఉన్నారండి అయ్యగారు, మీకు పోనండి. హలో, ఎవరు? ఏం గోపాలరావు, ఎక్కడి నుంచి? క్లబ్ నుంచేనా? ఏమిటి ఇవాళ బెంగళూరు రేస్ ఉందా? అదేంటి, క్రికెట్ మ్యాచ్ పోలని క్యాన్సిల్ అని చెప్పారుగా. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? అరే, ఫ్లైట్ కూడా టైం లేనట్టుందే. చేసే ఏదో పనులకి విమానాలు కూడా. ఏంటి, డీలే అని చెప్పాడా? మరి ఇంకే, నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి వస్తాను. అన్ని విషయాలు అక్కడే మాట్లాడుకుందాం. డబ్బు తగలేయడానికి బెంగళూరు దాకా ఎందుకు? కట్టకట్టి ఏ బంతరకాలలో వేసినా సరిపోతుంది. ఒక్కసారి కూడా జాక్ పాట్ కొట్టలేదనే కానీ దిప్పుడుపులు ఓటమి ఇప్పుడు విజయానికి తొలిమెట్టు. రోజు తొలిమెట్టి దగ్గర ఆగిపోతుంటే ఆఖరి మెట్టి ఎక్కేది ఎప్పుడు? నీతో వాదిస్తూ కూర్చుంటే ఆ ఫ్లైట్ కాస్త ఎగిరిపోతుంది. వెళ్ళొస్తాను. వస్తానేమ్మా. చూడమ్మాయి, క్లబ్బులకి రేసులకు వెళ్లే మొగుడిని పెళ్ళాం అడగాల్సింది ఎప్పుడు గెలుస్తావని కాదమ్మా, ఎప్పుడు మానేస్తావని. ఆయన కాకపోతే నేను ఎవరో ఒకళ్ళని సంపాదిస్తున్నాం కదా అత్తయ్య. ఆయన ఎన్ని రేసులు ఆడితే వ్యాపారంలో కలిసి రావాలి గాని. తవ్వుకుంటూ పోతే కొండలు కూడా తరిగిపోతాయమ్మా. నేను వద్దంటే మాత్రం ఆయన రేసులు ప్యాకాట్లు మానేస్తారా అత్తయ్య? నీ మంచితనం వల్లే వాడు బరికాస చేడుతున్నాడు. కామ్రేడ్స్, ఇప్పటికే చాలా సార్లు మన మేనేజ్మెంట్ కి మన కోరికల గురించి వివరించాం, నోటీసులు పంపించాం. అయినా వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. మంచిగా చెబితే వినరు గనుక మనకు మిగిలింది ఒక్కటే దారి, సమ్మె చేయటం. కార్మిక ఐక్యత, వర్కర్స్ యూనియన్, మేనేజ్మెంట్, వర్కర్స్ యూనియన్, యాజమాన్య దోపిడీ, యాజమాన్య. ఆపండి. మీ కోరికలన్నీ ఎప్పటికప్పుడు యాజమాన్యానికి తెలియపరుస్తూనే ఉన్నాను. మీరు అడిగేది న్యాయమని నచ్చ చెబుతూనే ఉన్నాను. కానీ ఏం చేయమంటారు, వాళ్ళు నోరు విప్పట్లేదు, నా మాట వినిపించుకోవట్లేదు. మీరేం చేయలేరని తెలిసిపోయింది కనుక మేమే తెలుసుకోవడానికి సిద్ధమయ్యాం. అబ్బా, మింగుతున్నావయ్యా. అసలు ఈ ఇండస్ట్రీకి నేను మేనేజర్ గా ఎవరి కోసం పనిచేస్తున్నానంటారు? మీకోసమే. చూడండి, ఇవాళ ప్రమీలాదేవి గారికి మీ గురించి ఇంకొకసారి చెప్పి చూస్తాను. తొందరపడి మింగకండి. అక్కర్లేదు. మేనేజ్మెంట్ మా దగ్గరికి రాకపోతే మేనేజ్మెంట్ దగ్గరికి మేమే వెళ్ళి తాడో పేడో తెలుసుకుంటాం. పదండి కామ్రేడ్స్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, యాజమాన్య దోపిడీ. వీళ్ళందరూ డైరెక్ట్ గా వెళ్ళి అన్ని విషయాలు చెప్పేశారు అనుకో, వర్కర్స్ కి మేనేజ్మెంట్ కి మధ్యలో నువ్వు నాటకాలు ఆడి నొక్కేసిన కమిషను, నువ్వు రాసిన దొంగ లెక్కలు, నువ్వు పెట్టిన బొక్కలు అన్ని బయటపడిపోతాయి. అప్పుడు వీళ్ళందరూ నీ డొక్కించి డోలు కట్టేస్తారు. నువ్వేమంటావు బెదరు? అవును, పాయింటేనా నువ్వు? వీళ్ళంతా ఇంటికి చేరక ముందే బాంబేసేమంటావా? వాళ్ళ మీద వద్దు నాన్న, నా నెత్తి. ఏది నేను ట్రై చేస్తా. చెత్త నా పుత్రులారా, చెత్తవా కూడా ఆపండిరా. వాళ్ళకంటే ముందు మనం అక్కడ చేరపోయామంటే మన కొంప మునుగుతుంది. పద పద పద. నువ్వెక్కడ రా. నిన్ను ఎంటర్ తీసుకెళ్ళడం కంటే ఈ బాంబు నెత్తిరేసుకోవడం బెటర్. నువ్వు పదనున్నా. నువ్వు పదనా ఎలాండి? మీ ఇద్దరికి బాంబులే. చెల్లమా, చెల్లమా. కొంపలు మునిగినట్టు ఏమిటా గావు కేకలు? నా కేకలకి ఏముంది చెల్లమ్మా, అవతల వర్కర్స్ కేకలు విను. స్ట్రైక్ చేస్తారంట. స్ట్రైకా?
ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పమంటావమ్మా, వాళ్ళ శ్రమంతా నువ్వు దోచుకు తింటున్నావు. వాళ్ళు అక్కడ కండలు కరిగించి రాత్రి పగలు కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ బంగ్లాలో హాయిగా కులుకుతున్నావు. ఇక నీ అక్రమాలు అన్యాయాలు సాగవు. ఈ మాటలు నేనలేదమ్మా, అక్కడ వర్కర్స్ అంటున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం తక్కువ చేశానని? రూల్స్ ప్రకారమే జీతాలు ఇస్తున్నాను, బోనస్లు ఇస్తున్నాను. ఇంక్రిమెంట్లు, రిస్క్ అలవెన్సులు, గ్రాట్యుటీలు తీసుకుంటూనే ఉన్నారుగా. వాళ్ళు అడగకుండానే అన్ని ఇచ్చి వాళ్ళని ఇలా నెత్తిన పెట్టుకోబట్టే ఇవాళ లాభాల్లో వాటాలు అడుగుతున్నారు. డామిట్, ప్రాఫిట్స్ లో షేర్ కావాలా? కార్మిక ఐక్యత! కార్మికుల విన్నావమ్మా కేకలు? అవి హక్కుల కోసం ఆకలితో చేసే ఆర్తనాదాలు కాదు, పైత్యం ప్రకోపించి వేసే పొలికేకలు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా వంచాలో నాకు బాగా తెలుసు. లక్ష్మి, కార్మిక ఐక్యత! కార్మిక ఐక్యత! కార్మిక ఐక్యత! లాభాల ఓటా! లాభాల ఓటా! లాభాల ఓటా! కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత! లాభాల ఓటా! కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత! నా మాట ఉంది కాబేట్, కాబేట్ నా మాట వినండి. ఇది యాజమాన్యం చేస్తున్న మోసం కాబేట్. మీరు లొంగిపోవద్దు కాబేట్, నా మాట వినండి కాబేట్. చూసావా ఫణి, వాళ్ళ ఐక్యత ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఆహాహాహా, నీ తెలివి అమోఘం చెల్లమ్మా. సంతోషించాం గాని వెళ్ళి మిగతా పనులు చూసుకో. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ డియర్. మమ్మీ, నేను వాళ్ళ కాలేజీకి ఏ కార్లో వెళ్ళను? నీకే కారు కావాలో చెప్పమ్మా, నేనే వచ్చి డ్రాప్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ కానీ నాకు కానీ కానీ తినాలి, మరి బాగా తినాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి. తిను. రాణి, మమ్మీ, అక్క. డ్రైవర్ పోనీ. ఇంకా సిగ్నల్ పడలేదమ్మా. షట్ అప్, లెఫ్ట్ లో వెళ్ళు. నాన్నోయ్, నువ్వు కంత్రి అని తెలుసు గాని మరీ ఇంత దినకంత్రి లెవెల్లో ఇటు ఆంటీని అటు వర్కర్స్ ని బుట్టలో పడేస్తామని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడే ఏమైందిరా, నీకు రాణికి పెళ్లి జరిపించి ఆస్తి మొత్తం మన చేతిలోకి వచ్చేట్టు ఎలా మేనేజ్ చేస్తానో చూస్తావుగా. సారీ ఫాదర్, అది మాత్రం జరగదు. అదేంటి, ఇది కూడా జరగదు? నువ్వు ఎంటర్ అయ్యావు కదా. ఏంటి అలా పెట్టా ఫేసు? ఈ ఫేసు మా ఇద్దరికి 50-50 పంచితేనే ఏ ఆడిది మా మొహాలు చూడటం లేదు. నిన్ను కట్టుకున్న మా అమ్మది ఎంత విశాలమైన హృదయం, ఒక్కసారి ఆలోచించి ఫాదరే. రే పెద్దోడా, ఆ, ఓ నాటు బాంబి. ఎందుకు? నీ మొహం మీద నీకు అసహ్యం పుట్టిందా? పెళ్లి చేసుకుంటావా? వద్దు ఫాదరే, మమ్మల్ని అన్నం చెక్కు, మా అమ్మని అన్నం చెక్కు. అమ్మే తొందర ఏంట్రా ఏంట్ సీసా పెట్టి కూర్చున్నారేంటి? ఏమైనా హ్యాపీ న్యూసా? ఉండండి, నేను కూడా ఒక గ్లాస్ తెచ్చుకుంటాను. ఆగా. గ్లాస్ తెచ్చుకుంటావా? దేనికే? దేనికంటే మీ భార్యను కదా, కష్టమైన సుఖమైన పాలు పంచుకోవాలిగా. అవ్వ అవ్వ, పాలైతే పంచుకోవచ్చే, కానీ ఇవి నీళ్లు పంచుకోకూడదు. అవన్నీ నాకు తెలవండి. నన్ను ధర్మపత్ని లాగా పతివృత రూల్స్ పాటించమని మా అమ్మమ్మ చెప్పింది, అందుకే గ్లాస్ తెచ్చుకుంటాను. అమ్మే! బాబు, నువ్వు మామూలు అమ్మవే కాదు, మాతృదేవతవి, మదర్ ఇండియావి, మాతృదేవ భౌవి. నీ సేవలో ధరించిపోతాను. నీ కోసం గ్లాస్ నేను తీసుకొస్తానమ్మా. అయ్యో ఆగా. ఏంటి ఇప్పుడు ఫాదరే? నీ చెంప పగిలిన సందర్భంగా మా హ్యాపీ అంతా విషాదమైపోయింది. ఇవాళ మందు ప్రోగ్రాం క్యాన్సిల్. నోరు మూసుకుని కొంపలో పడుండు. మందు ప్రోగ్రాం క్యాన్సిల్ అంట. నువ్వు గ్లాసులు పట్టుకో, లోపలికి వెళ్ళిపోదా. ఆటో రాజా, ఆటో రాజా, నిండు నూరేళ్ళు, 100 సంవత్సరాలు, ఆటో రాజా, ఆటో రాజా. ఆపండ్రా, చేతుల్లో ఆ దండలేంటి, జిందాబాద్ అన్న కేకలేంట్రా? ఇవాళ పుట్టినరోజు. పుట్టినరోజా? రే, నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకు ఎప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును, చచ్చిపోయాడు. ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం. అవునన్నా. ఎవ్వరే నువ్వేమన్నా చూసావానా? ఏంట్రా చూసేది? అదేనన్నా, నల్లగా గుండ్రంగా ఉంటది, అది ఎక్కడో పెట్టేనన్నా. ఏం పెట్టావు? ఎక్కడ పెట్టావురా? అది కాదన్నా,
నేను బ్రాందీ షాప్ కి వెళ్తంటే జేబులో బరువుగా ఉంటదని అది ఇక్కడే ఎక్కడో పెట్టానన్నా. ఏంట్రాయుడు నల్లగంటాడు గుండ్రగంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెంట్లకి రాయుడికి అన్నా అబ్బాబాబాబా ఏంట్రా కేకలు? అన్నా ఆ ఇల్లు మందేనా? మంది కాదు నాది. ఓహో అయితే ఇక్కడే పెట్టానన్నా. అబ్బరే పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా. పావుగంటైందా? ఆ. అయితే పేలిపోద్దన్నా. ఏంట్రా పెళ్ళేది బాంబా? భలే కనిపెట్టేసేవన్నా. ఎంత ఉంటదన్నా నాటు బాంబు. బాంబు పెట్టాడు రేయ్. పారిపోండిరా, పారిపోండి. పారిపోండిరా రేయ్. బాంబు పెడితే చచ్చిపోతావురా. నీ అబ్బా నువ్వేంట్రా నా ఇంట్లో బాంబు పెట్టావు? ఆ, ఇది సేఫ్. అమ్మో పేలుతాయేమో. నీ అబ్బరే చీకల దాకా తాగొచ్చి నాకే బాంబు పెడతావురా? అబ్బ చెప్తారని ఇప్పుడే చెప్తా. హాయ్ రమ్య. కమ్ ఆన్. స్టూపిడ్స్, బుద్ధి లేదు. రోడ్డు మీ బాబుది అనుకున్నారా? ఇష్టం వచ్చా డ్రైవ్ చేయడానికి? ఆ మాట్లాడగలిసింది మేము. మర్యాదగా సారీ చెప్పు. చెప్పకపోతే ఏం చేస్తారు? కారు పాటలు పీకే. ఇదిగో నేనెవరో తెలుసా? నువ్వెవరైతే మాకేంటే? నాతో పెట్టుకోవద్దు. ఓయ్ మీ చెయ్యకు. అరే ఆగండి గురు. ఇంతమంది కలిసి ఒక ఆడపిల్లని ఏం బాలేదు. ఏంటి నీతులు చెప్తున్నావు? ఏంటి పెద్ద స్టైల్ గా పోజిచ్చి నిలబడ్డావు? థ్యాంక్స్ చెప్తానా? ఏదో ఉత్సాహపడ్డావు కదా అని వాళ్ళని కొట్టే ఛాన్స్ నీకు ఇచ్చాను. లేకపోతేనా లెఫ్ట్ హ్యాండ్ తో పీకి రైట్ లెగ్ తో కిక్ ఇచ్చేదాన్ని. అయినా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి. పోయి కొబ్బరి బొండాలు అమ్ముకో. ఇదేదో పెద్ద కంచులా ఉందే. ఇస్తా, దీనికి ఫుల్ డోస్ ఇస్తా. చలమా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. సరే గాని చలమా, ఈ రోజు పేపర్ చూసావా? ఇంకా చూడలేదు. ఏ అంటావేంటమ్మా? ఈ రోజు పేపర్ అంతా నీ గురించి అయితేనో. నా గురించా? అవునమ్మా, నీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెపరేట్ గా సప్లిమెంటరీ కూడా వేశారు. సప్లిమెంటరీయా? ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త శ్రీమతి ప్రమీలాదేవి జన్మదిన ప్రత్యేక అనుబంధం. ఇది బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చింది. ఇది సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చింది. అది కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు ఇచ్చింది. ఇంతమందా? అప్పుడేమైందమ్మా, లోపల చూడు. కుమార్తెతో శ్రీమతి ప్రమీలాదేవి.
ఈ అమ్మాయి నా కోడలవ్వాలంటే ముందు ప్రమీలాదేవి దృష్టి నా మీద పడేలాగా చేయాలి. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేనిది ఇవాళ కొత్తగా నేనే మేనేజ్ చేశా. నాకు తెలియకుండా ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు. అది కాదు చెల్లమ్మా. దూర బంధువై నిన్నెందుకు చేరదీశానో తెలుసా? ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని ఎలా వంచాలో నాకు బాగా తెలుసు కనుక. బిజినెస్ లో పబ్లిసిటీ కావాల్సింది ప్రోడక్ట్కే కానీ పర్సన్స్ కాదు. మైండ్ ఇట్.